హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో చిలకడ దుంపలతో పచ్చడిని ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి, అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వీట్ పొటాటోస్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మరి ఈ హెల్తీ స్వీట్ పొటాటో పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చిలకడ దుంపల పచ్చడి చేయడానికి ఒక కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, 1 స్పూన్ మినప్పప్పు వేసి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు వేసి పప్పులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి బాగా చూడండి. పోపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. తాలింపు మొత్తం వేయకుండా ఇలా కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఇది మనం లాస్ట్లో పచ్చడిగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక 2 చిలకడ దుంపల్ని ఇలా ముక్కలు చేసి వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ వరకు బెల్లాన్ని పొడిని చేసి వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన ముందుగా పోపుని కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ చిలకడ దుంపల పచ్చడి రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, చూసారు కదా చిలకడ దుంపల పచ్చడిని ఎలా చేసుకోవాలో. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.